అరే ఫైనల్లీ గణేష్ పండుగ వచ్చేసింది. అరే ఈసారి గణేష్ పండుగ ఎట్లా చేద్దాం చెప్పు అన్నా. ఈసారి మన గల్లీలో గణేష్ పెడితే పక్కనున్న 5 గల్లీలో 5 సంవత్సరాలు చెప్పుకోవాలా. అట్లుంటది మనతోని. పోయినసారి గణేష్ 6 ఫీట్లు పెట్టాం కాబట్టి ఈసారి 10 ఫీట్లు పెడదాం. నువ్వు మనిషివా అడ్డగాడిదివా అన్నా? 10 ఫీట్లు ఏంది 10 ఫీట్లు? ఈసారి 30 ఫీట్లు పెడదాం. 30 ఫీట్ల ఈసారి మన గల్లీలో గణేష్ పెడితే పక్కనున్న 5 గల్లీలకి డైరెక్ట్ కనపడాలా. ఏంటో సరే, పోయినసారి లడ్డు 10 కేజీలు పెట్టాం కాబట్టి ఈసారి డైరెక్ట్ 20 కేజీలు పెడదాం. ఇంకెందుకు, బేకరీలో 10 రూపాయలు లడ్లు కొని గల్లీలో ఉన్న వాళ్ళందరికి పంచు. ఈసారి మినిమం 50 కేజీలు పెట్టాలా. 50 కేజీలా? అరే ఉండాలి కదరా. ఉండాలి 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 ఉండాలి. ఈసారి బిల్లు మోగిపోద్ది. మరి బ్యాండ్ పరిస్థితి ఏంట్రా అన్నా? ఈసారి బ్యాండ్ వచ్చేసి ఉండరా అన్నా. ఈసారి బ్యాండ్లు, డీజేలు, డప్పులు ఇలాంటివి ఏమొద్దన్నా. ఇవన్నీ సౌండ్ పొల్యూషన్. నువ్వు సూపర్ రా. మరి ఎలా చేద్దాం? ఈసారి డైరెక్ట్ చెన్నై నుంచి అనిరుద్ధిని దింపుదాం, హైదరాబాద్ నుంచి తమ్మని దింపుదాం. అప్పుడు మన గల్లీనే కాదు హైదరాబాద్ మొత్తం షేక్ అవుతుంది.